చదివేస్తే ఉన్నమతి పోతుంది. లేకపోతే కనుక ఒక స్టేజ్కి వచ్చాక వ్యక్తి అహం పెరిగితే కనుక ఇక వ్యవస్థలు మనకి పాదాక్రాంతం అనుకుంటారేమో తెలియదు. రాజాసింగ్ అంటే హిందూ సంఘాలకి చాలా అభిమాన పాత్రుడు. ఎందుకయ్యా అంటే అగ్రెసివ్గా మాట్లాడతాడు. అయితే తర్వాత కాలంలో ఒక విరక్తి వచ్చింది ఏంటంటే కట్టర్ హిందూ అన్నటువంటి పేరుతో పరమత దూషణ పెంచేయడంతో విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వ్యక్తిగా కొంతవరకు అతన్ని పూర్తి స్థాయిలో మమేకం చేసుకోలేకపోయింది. భారతీయ జనతా పార్టీని అతన్ని యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీరు మార్చుకుని సెటరైట్ చేసుకోవాలి. రెండవది, అతనికి భారతీయ జనతా పార్టీ అంతటి అవకాశం ఇస్తుంటే భారతీయ జనతా పార్టీ కంటే తను అధికుణ్ణి అనే ఫీలింగ్ పెరిగిపోయినట్టుంది. లేకపోతే రాజాసింగ్ ఇప్పుడు ఓ పక్కన ఎంపీ క్యాండిడేట్గా ఆవిడ పోటీ చేస్తుండే మాధవీలత తోడు నిలబడి రోజు ఆమె వెంట ఉండాల్సిన మనిషి అసలు కనిపించటం లేదు. కేవలం మాధవీలతను ఒంటరిగా వదిలేశాడు. అంటే నేను లేకపోతే గెలవదు అన్నట్టు. పోనీ ఈయన గెలుస్తాడు అక్కడ రాజాసింగ్ ఎంపీగా ఇస్తే, తనకి ఇవ్వలేదు కాబట్టి. అంటే తనకి పదవి ఇచ్చినా కూడా అసంతృప్తి. అంటే మామూలు పార్టీలలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైసీపీ ఇట్లాంటి పార్టీల్లో, బీఆర్ఎస్ లాంటి పార్టీల్లో వచ్చినటువంటి బుద్ధే ఇప్పుడు జాతీయ భావంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జాతీయవాదిగా అందరూ అభిమానించేటువంటి రాజాసింగ్కి రావడం కరెక్టేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.